నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. కక్షిదారులు పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరం పరిష్కరించుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్ బీజే పాదసారథి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా కక్షిదారుల కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 4180 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాదాల కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, ల్యాండ్ అక్విజిషన్, ఎర్రచందనం తదితర కేసులు పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన చిత్తూరులో జరిగే మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కూడా కరోనా ప్రాబ్లం వల్ల మనకి కోర్టులు సరిగా పనిచేసే విధానం లేదు. చాలా కాలం కోర్టులు ఒక రకంగా మూతపడి కూడా ఉన్నాయి. పెండెన్సీ విపరీతంగా పెరిగిపోయింది. గత 2 సంవత్సరాల్లో సుమారుగా మన చిత్తూరు జిల్లాలోనే 30,000 కేసుల వరకు పెరిగాయి. డిస్పోజల్ చేసే విధానం అంటే చాలా కష్టంగా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతిసారి లోక్ అదాలత్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎన్నిసార్లు మనం ప్రోగ్రామ్స్ అలా కండక్ట్ చేస్తున్నాము. పెండెన్సీ పెరుగుతోంది. కానీ పార్టీలు ఏంటంటే చాలా వరకు కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ దగ్గరికి వచ్చి వాళ్ళ కేసులు రాజీ చేయమని వచ్చే పార్టీలు తగ్గుతున్నారు. మేము సుమారుగా ప్రతిసారి కూడా ప్రతి 2 నెలలకి లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఉత్తరాలు రాస్తున్నాం, తర్వాత ఫోన్లు చేయిస్తున్నాం, రకరకాలుగా పిలుస్తున్నాం, అడ్వకేట్లను పిలిచి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. అయినా సరే సాధ్యమైనంత వరకు ఇంకా కూడా రాజీపడే కేసుల్లో కూడా పార్టీలు ముందుకు రావట్లేదు. ఇటువంటి పరిస్థితి ఇలా ముందుకు జరుగుతూ ఉంటే పెండెన్సీ పెరుగుతున్న కొలది కూడా కోర్టులు పనిచేయలేని పరిస్థితుల్లో బర్డెన్ ఎక్కువైపోతే పార్టీలకు సత్వరంగా న్యాయం అందట్లేదు. ఈ పరిస్థితుల్లో ఈ మీడియా ముఖంగా అందరినీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలను మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మీకు ఏమైనా కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నవి, లేదా బిఎస్ఎన్ఎల్ వారితో మీకు ఏమైనా కేసులు పెండింగ్లో ఉన్నాయి, బిల్లులు కట్టలేదు, మీకు కట్టయి ఉన్నవి కానీ ఏవైనా ఉన్నాయా, అలాగే మిగతా బ్యాంకులు వీటికి సంబంధించినవి కానీ పెండింగ్ కేసులు కానీ ప్రీ లిటిగేషన్ కేసులు కానీ ఏవైనా సరే నోటీసులు అందినా అందకపోయినా మీకు కేసు ఉంది అనిపిస్తే లీగల్ సర్వీస్ అథారిటీ వారి దగ్గరికి రండి. మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. ప్రతి చోట మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయి. మనకి ఇక్కడ 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయి. ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రాపర్గా గైడ్లైన్స్ ఇస్తారు. ఈ కేసులు కూడా సత్వరంగా పరిష్కరించుకోగలిగితే ఫర్దర్గా లిటిగేషన్ లేకుండా ప్రశాంత జీవనం గడపగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు రేపు మనకి డిసెంబర్ 11వ తారీఖుని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి డైరెక్షన్ ప్రకారం, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా మనం లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం. నేషనల్ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్కి మనం సుమారుగా ఐడెంటిఫై చేసుకున్న కేసులు 4,180 కేసులు చేసాం. ఇందులో సుమారుగా ఒక 2,500 కేసుల్లో ఉత్తరాలు రాయగలిగాం, పంపించాం. చాలా వాటిల్లో ఇంకా ఉత్తరాలు రాస్తున్నాం. పార్టీలతో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. తర్వాత మనకి బిఎస్ఎన్ఎల్ వారు ఒక ఫోన్ ఫెసిలిటీ కూడా కల్పించారు. ఈ లోక్ అదాలత్ అయ్యే వరకు కూడా మనం ఆ ఫోన్ ఉపయోగించుకోవచ్చు. ఆ ఫోన్ నుంచి ప్రతిరోజు కూడా పార్టీలకి ఫోన్లు చేసి లీగల్ సర్వీస్ అథారిటీ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు. మీ కేసు ఉంది, వచ్చి రాజీ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలి. మన జిల్లాలో సుమారుగా ఇప్పటికి ఐడెంటిఫై చేసినవి 1,803 కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే ఎక్సైజ్ కేసులు 35, తర్వాత ఎన్ఐ యాక్ట్ కింద ఉన్న 1,545 కేసులు ఉన్నాయి. ఎంబీఓపికి సంబంధించిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్లు ఇవి 180 ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ 196 ఉన్నాయి. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీలు 51 ఉన్నాయి. సివిల్ కేసెస్ 370. ఈ ఇన్ని కేసుల్లో కూడా ఆల్రెడీ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాము. కలెక్టర్ గారికి లెటర్ పెట్టాం. కలెక్టర్ గారు కూడా అందరు రెవెన్యూ స్టాఫ్కి కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు మన ఆర్డీఓ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ల్యాండ్ ఎక్విజిషన్ కేసుకి సంబంధించిన ఈపీలు, ఓపీలు అవన్నీ కూడా మేము సెటిల్ చేస్తామని చెప్పారు. రెవెన్యూ వారు బాగా ముందుకొచ్చారు. అలాగే పోలీసులు కూడా మనకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇంతమంది ముందుకు వచ్చినా ఇంకా సాధారణంగా కేసులు పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అసలు పార్టీలు ముందుకు రావట్లేదు. ఎంబీఓపీల్లో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అడ్వకేట్స్ చెప్తున్నారు, కబురు పెడుతున్నారు, పిలుస్తున్నారు. కానీ టైంకి రానప్పుడు వాళ్ళకి సత్వర న్యాయం జరగదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అనేక ముఖ్యంగా మీడియా ముఖంగా చిత్తూరు జిల్లా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈసారి జరిగే మెగా లోక్ అదాలత్ని అందరూ సద్వినియోగపరుచుకుని సాధ్యమైనంత వరకు వాళ్ళ కేసులు తగ్గించుకోగలిగితే బాగా సీరియస్ కంటెస్ట్ ఉన్న కేసుల మీద కోర్టు కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి సత్వర న్యాయం అందించగలిగే అవకాశం ఉంటుంది. అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ న్యాయ సేవా అధికార సంస్థ తరఫు నుంచి ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి,
అలాగే మీడియా వారు, పత్రికా ముఖం వారు మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా బాగా వాయిస్ స్ప్రెడ్ చేసి మీకు అవకాశం ఉన్న చోటల్లా కూడా ప్రజలను కొంచెం బాగా ఎన్లైట్ చేయండి. దేశ చరిత్రలో విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ ఒక్కడైన ఎమ్మెల్యేనని శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం చిత్తూరులో సమగ్ర శిక్ష కార్యాలయంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత పరికరాలను పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతిక కేంద్రాల్లోని దివ్యాంగ విద్యార్థులకు జిల్లాలో 18,20,000 రూపాయలు విలువ చేసే పరికరాలు 182 మందికి అందజేయడం జరిగిందన్నారు. దీంతో పాటు విద్యార్థులకు అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, నాడు నేడు వంటి బృహత్తర పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్ విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి, డీఈఓ శ్రీరామ్ పురుషోత్తం, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నగరపాలక మేయర్ అమ్ముద, భౌత కేంద్రం కోఆర్డినేటర్ లావణ్య, దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడుతున్న చిన్న పిల్లలకు అన్ని విధాలుగా సౌకర్యాలకు వసతులు కల్పిస్తూ మన జిల్లాలో 3 డివిజన్లుగా ఏర్పాటు చేసి అందులో చిత్తూరు, పుత్తూరు ఒక డివిజన్గా ఏర్పాటు చేసి దాదాపు 70 మంది పిల్లలకు ఈరోజు వాళ్లకు కొన్ని సామాగ్రి, వాళ్లకు ఉపయోగపడే సామాగ్రి అంటే మొత్తం కూడా దాన్ని బుక్స్, రీడింగ్ మెటీరియల్, బొమ్మలు, ఇంకా వాళ్ళకు ఉపయోగపడే పరికరాలు అన్నింటినీ కూడా ఒక బ్యాగ్లో వేపించి ఒక కిట్గా తయారు చేసి వాళ్ళు తద్వారా శిక్షణ పొంది వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి వాళ్ళ టీచర్స్ అందరూ కూడా దీన్ని వాళ్ళకు అందరి టీచర్స్ కూడా ఎంతో రుణపడి ఉండాలి. ఈ పిల్లలు కూడా చాలా అవేర్నెస్ తెచ్చుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన దాదాపు ఈ కిట్ విలువ 10,000 రూపాయలు. ఇది ఈ ఒక్క డివిజన్లో ఇక్కడ 70 మందికి ఇస్తున్నారు. ఇలాగే రాష్ట్రమంతా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమం ప్రవేశపెట్టి చదువులకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, ఈ అమ్మఒడి జగనన్నకు చాలా ముఖ్యమైన పథకం. అటువంటి మంచి పథకాన్ని కూడా మన చిత్తూరు పట్టణంలోనే ప్రారంభించాలంటే నిజంగా చిత్తూరు ప్రజలందరూ కూడా సంతోషించాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకుంటే బాగా వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, మంచి చదువులు చదువుకుంటారు. వాళ్ళు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పించి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఇదే విధంగా కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళ ఒక్కరికే చిత్తూరు ముద్దుబిడ్డ జనజాత గౌరవ శాసనసభ్యులు మన శ్రీనివాసరావు గారికి, ఆర్ఎన్ శ్రీనివాసరావు గారికి, మన చిత్తూరు జిల్లా ఏపీసీ గారు, మన లావణ్య గారు మీకు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టాము, ఎవరి కోసం చేపట్టారు, ఏ విధంగా అమలు చేయాల్సి ఉంటుంది అనేది చక్కగా వివరించారు. కాబట్టి ఇప్పుడు మనం ముందరే చూస్తున్నాం, పిల్లలు వాళ్ళ ఏ రకంగా వాళ్ళు ఉద్యమాన్యంతో బాధపడుతున్నారు, వాళ్ళ పట్ల మనం ఎటువంటి సానుకూలత చూపించి మానవ దృక్పథంతో వాళ్ళని మనం మనలాగా తయారు చేయాలంటే వాళ్ళ కోసం ప్రత్యేక టీచర్లను కూడా మనం నియమించడం జరిగింది. సో మన బాధ్యతను కూడా సామాజిక వాళ్ళందరూ కూడాను భగవంతుడు చిన్నచూపు చూసినా కూడా మనం వాళ్ళని ఆదుకొని అన్ని రకాల ఆదుకొని మామూలు మనుషులాగా తయారు చేసిన బాధ్యత, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని. ఫిజియోథెరపీ చేయడానికి ఫిజియోథెరపీ డాక్టర్లు కూడా పెట్టడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీకి వాళ్ళు వారానికి 2 సార్లు ఒక భవితా సెంటర్ సందర్శించి ఎవరైతే పిల్లలకి ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో వాళ్ళకి వారానికి 2 సార్లు ఫిజియోథెరపీ చేస్తూ వాళ్ళ నార్మల్ పిల్లలుగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే భవితా సెంటర్లు కూడా మన జిల్లాలో 66 మండలాల్లో 66 భవితా సెంటర్లు ఉన్నాయి. భవితా సెంటర్లో పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటే ఐఈఆర్పీలో ఇద్దరు వాళ్ళతో పాటు అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉంటూ వాళ్ళలో ఏమేమి లోపాలు ఉన్నాయి అనేది వాళ్ళకి స్పీచ్ థెరపీ కానీ, హియరింగ్ థెరపీ కానీ,
అలాగే ఫిజియోథెరపీ కానీ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తూ అదే నేను అనుకున్న ఒక డాక్టర్ దగ్గర ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళకి 2-3 లక్షలు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ ప్రతిరోజు కూడా ఒక ఐఆర్పి భవితా సెంటర్లో కోల మండలం మామిడాడు మీదుగా రామచంద్రపురం కాకినాడ వెళ్లే వారికి రోడ్డు మార్గాన్ని మార్చడం జరిగిందని, బలభద్రపురం మీదుగా తొస్సుపూడి, పందలపాక, ఓలుపల్లి మీదుగా అలాగే మామిడాడు మీదుగా రాజమండ్రి, సామలకోట వెళ్లే ప్రజలు ఓలుపల్లి, పందలపాక, తొస్సుపూడి, బలభద్రపురం మరియు పెద్దాడ, పెద్దపూడి, వెడ్లపాలెం మీదుగా మార్గాన్ని మళ్లించడం జరిగిందని, బిక్కువోలు మీదుగా ఎటువంటి రాకపోకలు చేయరాదని బిక్కువోలు సబ్ ఇన్స్పెక్టర్ పట్టి బాసు పేర్కొన్నారు. ఒంటిగంట నుండే మనకి ఈ ఉత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దర్శనాలు కూడా నైట్ 8వ తేదీ 1 గంట తర్వాత స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము పోలీస్ తరఫున సుమారు 250 మంది స్ట్రెంత్ని మనం ఈ బందోబస్తుకి రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది. దాన్ని బట్టి ఆ స్ట్రెంత్ని కూడా తీసుకుని 2 షిఫ్ట్ల కింద డివైడ్ చేసి ఈ బందోబస్తుకి మెయిన్గా భక్తులకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది కలగకుండా గుళ్ళో లోపల మరియు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్లోని పాయింట్లోని వేయడం జరుగుతుంది. అదేవిధంగా లేడీస్కి అసౌకర్యం కలగకుండా లేడీస్ ఇబ్బందిని కూడా ఉమెన్ టీచర్ని కూడా మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం తీసుకుని వాళ్ళ చేత కూడా ఇతరులకి బయట నుండి వచ్చి ప్రజలకు కానీ ఇతర రాష్ట్రాల నుండి ఇతర జిల్లాల నుండి కానీ ఇతర మండలాల నుండి వచ్చి వాళ్ళకి ఈ సేవా దృక్పథంతో మా డిపార్ట్మెంట్ కూడా ఒక సర్వీస్ మోటివ్తో వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా సర్వీస్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ఇందులో ఒక 5 సెక్టర్లుగా విభజన చేసుకున్నాం. మనకి ట్రాఫిక్ మెయిన్ పాయింట్, ట్రాఫిక్ ఒక రెగ్యులేషన్ ఒక పాయింట్, అలాగే గుళ్ళో ఇన్ అవుట్ సంబంధించి ఒక పాయింట్, అదేవిధంగా బాతింగ్ గార్డ్ దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా మనకి బిఫోర్ లాస్ట్ ఇలాగే అక్కడ మన హై స్కూల్ దగ్గర బిక్కోల్ హై స్కూల్ వినాయకుడి గుడి దగ్గర మనకి ఫైర్ క్రాకర్స్ అనేది అక్కడ కూడా కాలుస్తారు నైట్, అక్కడ ఒక పాయింట్. ఇలాగ ఈ విధంగా డివైడ్ చేసుకుని మనం సిబ్బంది సుమారు 250 మంది సిబ్బంది మనకు అవసరం అవుతారు కనుక 250 మందిని మనకి ఎస్పీ గారు గౌరవైన రవీంద్రనాథ్ బాబు గారు ఇస్తానని చెప్పారు. అది రిక్వైర్మెంట్ తీసుకుని దాన్ని బట్టి ఈ బందోబస్తు ముందుకు చేసుకుపోతాం. సుమారు దీనికి మా ఎస్టిమేషన్ ప్రకారం లాస్ట్ టైమే 3 lakhs దాకా వచ్చారు. ఈ సంవత్సరం కూడా అదే రేంజ్లో పెరుగుతారని మేము 3 to 5 lakhs మధ్య వస్తారని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించి మాస్కులు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ చేసుకుని గుడికి దర్శనం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ టెంపుల్ వాళ్ళ మొత్తం మేము టెంపుల్ మరియు నాయకులందరూ కూడా మన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏం చెప్పడం ఏంటంటే ఎవరైతే గుడికి వస్తారో ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకు రావాలి. ఒకవేళ మాస్క్ లేనట్టయితే ఈ పరంగా ఇక్కడ వాలంటీర్స్ ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలు మాస్క్ లేని మాస్క్ ఇస్తున్నారు. దయచేసి కోవిడ్ మనకి 3rd wave అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి శానిటైజర్ వాడి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దర్శనం చేసుకుంటారని మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గదర్శకాల వల్లే నేటి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో గల ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలని, అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడం వల్లనే ప్రస్తుతం అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నలేని కృషి చేశారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పూర్తిగా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరుగుతుందని, ఆయన చూపిన మార్గదర్శకాల్లో నడుచుకోవాలని అన్నారు. చిత్తూరు శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గాల్లో అందరికీ న్యాయం జరుగుతుందని, ఆయన చూపిన మార్గదర్శకాలు మనకు స్ఫూర్తిదాయకం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా పరిపాలన చేస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే శ్రీనివాసులు, చిత్తూరు మేయర్ ఆముధ, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ తదితరులు అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఇక్కడ స్థానికంగా బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మర్యాద చేయడం జరిగింది. అందరం కూడా వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు దేశం వచ్చేసి ఒక ప్రజాస్వామ్యంగా ఎదుర్కొందంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు ఎదుర్కొంటున్నారంటే ఆ రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారికి అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో అందరూ కూడా ఈ దేశాన్ని తీసుకెళ్లాలని. గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు ఆధ్వర్యంలో వారికి పూలమాల అలంకరణ జరిగింది. వారు రచించినటువంటి రాజ్యాంగంలో ఈ భారతదేశం సుభిక్షంగా సుశాంతవశంతో ఉంది. వారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ వర్ధంతి జరుపుకోవడం డాక్టర్ బి అంబేద్కర్ గారు 65వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో ప్రభుత్వ అధికారులు, పలువురు అభిమానులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త. రాజ్యాంగంలో ప్రజలు ఎలా ఉండాలి, గౌరవాలు ఎలా ఇవ్వాలి, ఎవరికి ఏ అధికారాలు ఉండాలి అని స్పష్టంగా రాసిన నాయకుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు. ఆయన సేవలు ఈరోజు రాష్ట్రమంతటా, దేశమంతటా కూడా కొనియాడుతున్నారు. అందరూ కూడా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నారు. ఆయన స్ఫూర్తిలో మేమందరం కూడా నడుస్తామనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంబేద్కర్ వర్ధంతి ఈరోజు అంబేద్కర్ వర్ధంతిని జరిపిస్తున్నాము. ఇటువంటి నాయకులు మనకు పాఠం నేర్పించేసిపోయారు. ఆయన అడుగుజాడలో మనము నడవాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి ఈ సందర్భంగా పలువురు దళిత సంఘం నేతలు, నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోమవారం చిత్తూరు నగరంలోని అంబేద్కర్ కొల్లు వద్ద ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా ఏపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చెల్లప్ప, భారతీయ దళిత సాహిత్య అకాడమీ నిర్వాహకులు అనర్భాసన్ ఆధ్వర్యంలో పూలమాల వేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ దళిత వర్గాలకు కాకుండా అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈరోజు వర్ధంతి అంటే మన భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధాశక్తి కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ముఖ్యంగా మన ఏప్రిల్ 4వ తేదీ 1891 సంవత్సరం జన్మించి డిసెంబరు 6వ తేదీ 1956 చనిపోయారు. కాబట్టి అతని గుర్తుగాను మా యొక్క బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారా ఈరోజు బిఆర్ అంబేద్కర్ వర్ధంతి చేసుకోమని ఆదేశము ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశ ప్రకారము ఈరోజు మనమందరూ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎస్సీ మోర్చా సభ్యులందరూ కూడా ఈరోజు ఘనముగా మన అంబేద్కర్కు నివాళులు అర్పించుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, మా కుటుంబ సభ్యులకు, పెద్దలు, అదేవిధంగా నా తోటి మోర్చా సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు ఈరోజు వర్తించడం ఎందుకు చేసుకున్నామంటే, భారత రాజ్యాంగము రచించిన గొప్ప మేధావి, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా భారతీయ జనతా పార్టీ, మా ప్రధానమంత్రి గారైనటువంటి మోడీ సార్ గారు ఈరోజు మాకు నవంబర్ 26వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు రాజ్యాంగ దినోత్సవం కూడా జరపమని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారమే కూడా ఈరోజు కూడా మేము నవంబర్ 26వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఘనముగా మా అంబేద్కర్ వర్ధంతి రోజు ఘనముగా జరుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఎస్సీ మోర్చా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున, కుటుంబ సభ్యులందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు. జై భీమ్, జై భారత மாதா தமிழக மக்கள் புதிய வேலூர் மாவட்ட செயலாளர். இன்று நாம் பெரிதும் போன்ற இருக்கும் சட்ட முகாமையை அம்பேத்கர் நினைவு நாள். இதை முன்னிட்டு அம்பேத்கருடைய பெரும்பாலான நிகழ்ச்சி பல்வேறு நாட்களாக செய்து வரும் அன்வர் வைஸ் பிரசிடென்ட் மற்றும் பிரேம்குமார் மாவட்ட செயலாளராக பதிவேற்றிருந்தார். இந்த நாளில் இவர்கள் சட்ட மாமேதையினுடைய நினைவு நாளை நினைவு கூறும் வகையில் நலத்திட்ட உதவிகளை செய்து வருகிறார்கள். ஏழை எளியவர்களுக்கு அன்னதானம் செய்திருக்கிறார்கள். என்னை இங்கே சிறப்பு அழைப்பாளராக அழைத்ததற்கு அவர்கள் நன்றி தெரிவித்துக் கொண்டு இந்த சிறு மாநிலத்தில் இருக்கும் சகோதரர்கள் அனைவருக்கும் நன்றி தெரிவித்துக் கொள்கிறேன். ఆయన ఈ భారత రాజ్యాంగంలో
చింతమాకుల పుణ్యమూర్తి, అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మరియు భారతీయ మహాజన సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ రామాంజనేయులు గారు సంయుక్తంగా ఈరోజు పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి. ఆయన మన నుండి వెడలి 65 సంవత్సరాలైంది. అందుకు ఈరోజు ఘనంగా ఆ మహనీయునికి నవ భారతాన్ని నిర్మించినటువంటి ఆ మహాపురుషుడి యొక్క వర్ధంతిని నివాళులు అర్పించడానికి జిల్లా నలుమూల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏదైతే ఆయన కోరుకొని నవభారతాన్ని భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశాన్ని విభిన్న జాతులు, విభిన్న సంస్కృతి, విభిన్న మతాలు, విభిన్న కులాలు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని ఒక్కటిగా మేమందరం భారతీయులం అని బ్రతికే విధంగా ఈ భారతదేశాన్ని కోరుకున్నాడు. అందుకు తగిన రాజ్యాంగాన్ని శిల్పం చేశాడు. అయితే 75 సంవత్సరాల భారతదేశంలో ఆయన కోరుకున్నటువంటి భారతీయులందరూ అన్నదమ్ములు, అన్ని విషయాల్లోనూ సమానత్వం, స్వేచ్ఛ అన్నీ కలిగి రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్ల పాటు తనఖాలో ఉన్న గృహాలకు విముక్తి కలిగించడంతో పాటు శాశ్వత హక్కును లబ్దిదారునికి కల్పించేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చిత్తూరు హౌసింగ్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకుని రావడం జరిగిందని 1983 నుండి 2011 వరకు చిత్తూరు జిల్లాకు సంబంధించి 4.7 లక్షల మంది లబ్ది పొందారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000, మున్సిపాలిటీలో 15,000, నగరపాలక పరిధిలో 20,000 చొప్పున చెల్లిస్తే లబ్దిదారునికి పూర్తి హక్కులు వస్తాయన్నారు. తమ పరిధిలో గల సచివాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మంగళవారం నుండి ప్రారంభిస్తారన్నారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు, మేయర్ ఆముద, హౌసింగ్ డైరెక్టర్ భాస్కర్ నాయుడు, హౌసింగ్ రామస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులందరి సమక్షంలో పథకంని రివ్యూ చేసుకోవడం జరిగింది. రివ్యూ చేసుకొని ఈ పథకం తాలూకు బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీ, అలాగే వార్డు గ్రామ వాలంటీర్ల చేత ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క పథకం తాలూకా బెనిఫిట్స్ ప్రతి ఇంటికి చేరే విధంగా వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చున్నాము. ముఖ్యంగా ఈ 1 టైం సెటిల్మెంట్కి సంబంధించి, స్కీమ్కి సంబంధించి 1983 నుంచి 2011 వరకు ఈ సంవత్సరాల మధ్యలో ఎవరికైతే మనం హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా లోన్ ఇచ్చున్నామో, శాంక్షన్ ఇచ్చున్నామో, లోన్ అయి ఉండొచ్చు, లోన్ తీసుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళందరికీ మనకి ఒక ఫిక్స్డ్ స్లాబ్, కార్పొరేషన్ అయితే 20,000, మున్సిపాలిటీ పరిధిలో 15,000, అదేవిధంగా మిగతా యూడిఏ ఏరియాస్లో 10,000, రూరల్ ఏరియాస్లో 10,000 ఒక ఫిక్స్డ్ స్లాబ్ పెట్టి వాళ్ళు ఏదైతే ఆ బెనిఫిషరీ హౌసింగ్ కార్పొరేషన్కి చెల్లించవలసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ మొత్తం మాఫీ చేసి, ప్లస్ మేజర్గా రిజిస్ట్రేషన్ అనేది కూడా మనం చేస్తున్నాము. ఈరోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రేపు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అన్ని సచివాలయాల పరిధిలోనే పంచాయత్ సెక్రటరీని జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా పవర్స్ బదిలీ చేస్తూ వాళ్ళందరూ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్స్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రిజిస్ట్రేషన్ అనేది మామూలుగా అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ఫ్రీగా, ఉచితంగా సచివాలయం లెవెల్లోనే మనము ఈ రిజిస్ట్రేషన్ కూడా ఆ ప్లాట్కి ప్లస్ ఆ హౌస్కి మనము వాళ్ళకి ఎంతైతే మనం పట్టా ఇచ్చున్నామో దానికి మనము రిజిస్ట్రేషన్ చేసిస్తాం. ఇందులో ఇంకొకటి ఏంటంటే, చాలామంది డీ పట్టాల్లో
ఇంతకుముందు తీసుకొని ఉంటారు. అండ్ డి పట్టాల్లో తీసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ మామూలుగా 22A ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది చాలా కష్టతరంగా ఉండేది. ఇప్పుడు ఈ పథకం ద్వారా డి పట్టా హోల్డర్స్ అందరికి కూడా ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ అయిందో వాళ్ళందరికీ కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్లో ఏదైతే లోన్ తీసుకున్నట్టయితే ఆ అమౌంట్ పే చేసి, లోన్ తీసుకొని వాళ్ళకి మాత్రం కేవలం 10 రూపాయలు పే చేస్తే ఈ రిజిస్ట్రేషన్ వెసులుబాటు అనేది వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఏమీ లేవండి, స్టాంప్ డ్యూటీలు లేవు, యూజర్ ఛార్జీలు కూడా లేవు. సో యాజ్ ఆఫ్ నౌ మన జిల్లాలో సుమారుగా 2,20,000 మందిని యాజ్ ఆఫ్ నౌ మన సచివాలయం పరిధిలో అప్రూవ్ చేస్తే సోఫార్ 11,000 మందిని మనము ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని వాడుకున్నారు. గడిచిన 2 వారాలు చిత్తూరు జిల్లాలో దురదృష్టవశాత్తు వర్షాలు అది రావడంతో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ పథకం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. ఈ రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ద్వారా అలాగే మిగతా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ స్కీమ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరు అధికారులు, సచివాలయం సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పి, అదేవిధంగా ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో ప్రజలకి, ఆ అపోహలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో వాటిని పరిష్కారం చేసి ఈ స్కీమ్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని మంచి బెనిఫిట్ పొందే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓం నమ శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డ పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డావు. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.